పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో ఈ నెల 19న సాయంత్రం 5 గంటల సమయంలో ఒక మహిళ వాకింగ్ చేస్తూ ఉండగా బైక్ పై వెనుక నుండి వచ్చి ఆమె మెడలోంచి 2 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారన్న మహిళ ఫిర్యాదును స్వీకరించిన అంబర్పేట పోలీసులు దర్యాప్తును చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఉప్పల్ ప్రాంత నివాసి అయిన గడ్డం సునీత్ కుమార్ గా గుర్తించారు. అతనితో పాటు అతనికి సహకరించిన మరో 2 పోతంశెట్టి రవి, రాజేష్ రాథోడ్లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. ఈ నేరానికి పాల్పడిన గడ్డం సునీత కుమార్ కు ఈ మధ్యనే పెళ్లైందని, తన భార్య విలాసవంతమైన జీవితం కోరుకుంటుందని, దానికోసమే ఈ నేరానికి పాల్పడ్డాడని, ఈ నేరం చేయగా వచ్చిన డబ్బుతోనే గోవాలో బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చి తమిళనాడులోని నాగపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ఈ ముగ్గురు నుండి 2 తులాల గోల్డ్ చైన్, ఒక బైకు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని తరలించినట్లుగా డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. ఈ నెల 19వ తారీఖు నాడు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీడీ కాలనీలో ఉంటున్న ఈమె పారిజాత అని 65 సంవత్సరాల మహిళ, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండోమెంట్ శాఖలో పనిచేసి రిటైర్ అయిన పారిజాత గారు తమ ఇంటి నుండి సీ లేన్ నుండి శివం రోడ్డు దిక్కు వాకింగ్ చేసుకుంటూ వస్తుంది. ఆమె రెగ్యులర్ గా అదే దారి నుండి వాకింగ్ చేసి వస్తూ అక్కడ కూరగాయలు అటువంటి ఇతర పదార్థాలు కొనుక్కొని వెళ్తుంది. అయితే అది సాయంత్రం 5:10 మధ్య ప్రాంతం. అయితే ఒక నిందితుడు ఆమెను అబ్జర్వ్ చేసి ఆమె మెడలో, ఆమె కొద్దిగా బలహీనంగా 65 ఇయర్స్ ఉండడం ఒకటి అబ్జర్వ్ చేసి ఈ నిందితుడు ఆమె మెడలో గొలుసును స్నాచ్ చేసి శివం రోడ్డు దిక్కు పారిపోయినాక ఇమీడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్ రావడము, నేను తర్వాత అంబర్పేట ఎస్హెచ్ఓ, డిఐ, నల్లకుంట ఎస్హెచ్ఓ, ఏసీపీ కాచిగూడ అందరం ఆ సీన్కి వెళ్ళి అక్కడ ఆమె దగ్గర వివరాలు తీసుకొని జరిగిన రీతి పద్ధతి ఏంటి, ఎట్లా స్నాచింగ్ జరిగిందనే విషయాన్ని కనుక్కొని కొంతమంది ఐ విట్నెస్ కూడా మనం ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఎటువైపు పారిపోయాడనే దాని మీద అంచనాకు వచ్చి సీసీటీవీలను చూసి నిందితులను ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. వితిన్ 24 అవర్స్ నిందితులు ఐడెంటిఫై అయ్యారు. అయితే ఇందులో ముఖ్యమైన నిందితుడి పేరు గడ్డం సునీత్ కుమార్ అలియాస్ బన్నీ. ఇతను 24 ఇయర్స్ ఉంటాయి. ఇతను గత 9 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె కొద్దిగా ఎక్కువ విలాసాలు, అంటే ఉన్నతమైన, అంటే అన్ని సౌకర్యవంతమైన జీవితం జీవించాలని వివిధ కోరికలు కోరడంతో ఇతను పనిచేసే ఈవెంట్ మేనేజర్ గా అంత డబ్బు రాకపోవడం వల్ల ఏదో ఒకటి చేసి నా భార్యను సంతోషపెట్టాలనే ఉద్దేశంగా ఈయన ఒక 3 days నుండి ప్రణాళిక రచించుకున్నాడు. ఎవరి దగ్గరైనా స్నాచింగ్ చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది ఒక ప్లాన్ ప్రకారం చేద్దామని టైమింగ్స్ కూడా చూసుకున్నాడు, ఏ టైంలో అయితే జరిగింది. అంతేకాకుండా ఈ ప్రెస్ మీట్ టైంలో తను వాళ్ళతో మాట్లాడతాను కూడా తెలియజేయడం జరిగింది. పర్మిషన్ ఇస్తే వాళ్ళతో కూడా మాట్లాడుతూ సార్తో. ఈ టీం అందరికీ హృదయపూర్వకంగా పోలీస్ శాఖ తరఫున మరియు మా సిపి గారి తరఫున, మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.
రఘు, తర్వాత ఏసీపీ రఘు, అశోక్, ఇన్స్పెక్టర్ SHO అశోక్, మల్లీశ్వరి DI, మన జగదీష్ నల్లకుంట SHO, అతని టీం, వీళ్ళ మీద ఏం కేసులు లేవండి. ఇతను కేవలం తన భార్య కొద్దిగా విలాసవంతమైన జీవితాన్ని అడుగుతున్నాయి, గోవా వెళ్ళడం. ఇతను ECIL దగ్గర ఉంటాడండి, ECIL కళ్యాణ్పురి. మ్యారేజ్ 9 months అయింది. కళ్యాణ్పురి ఉప్పల్లో ఉంటాడు ఈయన. పోతంశెట్టి రవి ఉండేది ఏంటంటే కాప్రా సికింద్రాబాద్ ఉంటాడు. రాజేష్ రాథోడ్ ఏమో కృష్ణా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ షాప్ నడుపుతున్నాడు, గాయత్రి నగర్ ECIL లో నడుపుతున్నాడు. సో ముగ్గురు ఒకరికొకరు పరిచయం, అట్లా ఆ విధంగా ఈ నేరంలో పంచుకున్నారు. అంటే మెయిన్ చేసిన వ్యక్తి ఒకరు, సహాయం చేసిన వాళ్ళు ఇద్దరు, ఇలా ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇటువంటి గోల్డ్ థెఫ్ట్ కానీ స్నాచింగ్ కానీ చేసిన వాటిని మీకు చూచాయిగా తెలిసి ఉన్న అనుమానం ఉన్న ఎట్టి పరిస్థితుల్లో పాన్ బ్రోకర్స్ కానీ ఇతరత్ర ఎవరైనా కుదురు పెట్టుకునే వాళ్ళు, మార్టిగేజ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే చేసుకుంటే 411 సెక్షన్ కింద మేము వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. దొంగ సొత్తు మనం తీసుకున్నారనే కారణంగా మేము అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితులలో ఎవరైనా బంగారం కుదురు పెడితే వారి యొక్క పుట్టుపూర్వోత్తరాలు, వారి పూర్వ చరిత్ర తెలుసుకొని నమ్మకస్తులు అయితేనే మాత్రమే తీసుకోవాలనేది మా శాఖ తరఫున తెలియజేస్తున్నాం.